అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు వాకింగ్కి వెళ్ళానండి. మార్నింగ్ 5కి వెళ్తే క్వార్టర్లో 6 కల్గా వచ్చాను. చూసారా వెదర్ ఎంత బాగుందో, ప్లెజెంట్గా ఉంది. పార్క్ అంతా పీస్ఫుల్గా ఉంది. ఇంక ఇంటికి రాగానే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి వాళ్ళకి తినిపించేస్తాను. ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా శివయ్యకి అభిషేకం చేసుకుంటున్నానండి. ఈరోజు స్వామివారికి గంగాజలంతో అభిషేకం చేసుకుని మారేడుదళం సమర్పించుకున్నానండి. శివుడు బోళాశంకరుడు కదండి, మనం ఎంత భక్తితో చేసినా అతను తృప్తి పడతారండి. ఇంకా మా పూజ మందిరం ఎంత ప్లెజెంట్గా ఉంటుందో, ఒక నిమిషం అలా కూర్చోవాలనిపిస్తుంది స్వామివారిని చూసుకుని. ఇంకా పిల్లల్ని మా హస్బెండ్ దేబెట్టేశారు. ఇంకా బట్టలన్నీ ఫోల్డింగ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ చేసుకున్నాక మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంక కుకింగ్ స్టార్ట్ చేస్తానండి. ఈరోజు పెసరపప్పుల కర్రీ అండి, బాగుంటుంది. ఇది ముందుగా పెసరపప్పు 1 అవర్ నానబెట్టుకుని దాంట్లో పచ్చిమిర్చి, ఉప్పు వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ వేయకూడదు, గట్టిగా రుబ్బుకోవాలి. దానిలోకి అరస్పూన్ వరిపిండి వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకున్నాక గ్రేవీ కోసం టమాటీలు, జీడిపప్పు, గసగసాలు, అల్లం వెల్లుల్లి వేసుకుని బాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత పునుకులు కూడా వేసుకుని ఆ పునుకులు బాగా వేగాక పక్కన పెట్టుకున్నాక ఒక కళాయి పెట్టుకుని కళాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ వేసుకుని బాగా వేగాక ఉప్పు, కారం రుచికి సరిపడినంత వేసుకుని పసుపు కూడా వేసుకోవాలండి. అలాగే గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకుని బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలండి. అది బాగా మగ్గాక చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలండి. తర్వాత వాటర్ వేసుకుని పునుకులు వేసుకుని 20 మినిట్స్ ఉంచుకుంటే పునుకులు కర్రీ రెడీ అయ్యండి. పునుకులు ఆ గ్రేవీని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, మెత్తగా అవుతాయి, బాగుంటుంది. ఒక 20 మినిట్స్లో పునుకులు కర్రీ రెడీ అండి, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వెజిటేరియన్స్కి ఇది బెస్ట్ రెసిపీ అండి. ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి, బాగుంటుంది. మా అమ్మ వాళ్ళు ఎక్కువ ప్రిపేర్ చేసేవారండి. మా అత్తయ్య గారు కూడా ఎక్కువ ప్రిపేర్ చేస్తారు ఇలాంటి కర్రీస్ అన్నీ. నేను కూడా వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను ఈ పునుకులు కర్రీ. టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత ఉప్పు కారం చూసుకొని సరిపోకపోతే అప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎమ్మి పునుకులు కర్రీ రెడీ. ఇది సుబ్బయ్య గారు హోటల్లో ఫేమస్ అంటారండి. ఇది బాగుంటుంది. ఇది కానీ అప్పుడు పూర్వం రోజుల్లో అమ్మమ్మలు ఎక్కువ ప్రిపేర్ చేసేవారు ఇలాంటి కర్రీస్ అన్నిటినీ. ఇంకా పాపని స్కూల్ నుంచి తీసుకుని వచ్చి దారిలో పార్లర్ ఉందండి, తనకి హెయిర్ కట్ కూడా చేయించాను. కానీ పాప సరిగా ఉండలేదండి, బాగా రాలేదు హెయిర్ కట్ కూడాని. ఇంకా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ తెచ్చుకున్నాను. అవన్నీ కబోర్డ్లో సర్దుకోవాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.